వార్తల వివరాలు చూస్తే ఈ నెల 26వ తేదీ నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకార భరోసాను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అమరావతి నుంచి విశాఖ మీదుగా బుడగట్లపాలెం వెళ్లనున్న సీఎం మత్స్యకారులకు భృతిని అందజేసి వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రజావేదిక నిర్వహణతో పాటు పార్టీ నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి మత్స్యకార భరోసాను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని స్వయంగా సీఎం అందచేయనున్నారు. 20,000 భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గంలో ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26న అమరావతి నుంచి విశాఖ మీదుగా బుడగట్లపాలెం వెళ్లనున్న సీఎం మత్స్యకారులకు భృతిని అందజేసి వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రజావేదిక నిర్వహణతో పాటు పార్టీ నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి విశాఖ మీదుగా అమరావతికి ముఖ్యమంత్రి రానున్నారు. రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇందుకు 2 నెలల సమయం పడుతుంది. తద్వారా ఇవి మత్స్యకారుల ఉపాధికి దారి చూపుతాయి. ఈ కారణంతోనే ఏటా చేపల నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో మర ఇంజన్ బోట్లు వేటకు దూరంగా ఉండాలి. కర్రతెప్పలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. మత్స్యకారులు నిబంధనలు అతిక్రమించకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేస్తుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 15 ఏళ్ల కిందటి వరకు బియ్యం ఇచ్చేవారు. ఆ తర్వాత నగదు అందిస్తూ వస్తున్నారు. అర్హత కలిగిన వారికి మత్స్యకార భరోసా కింద 20,000 చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లు 90% పూర్తయ్యాయని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 2న మోడీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. రాజధానిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లు సభావేదిక వద్ద ఉన్నతాధికారులతో కలిసి పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లు 90% పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల 2న మోడీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభం అవుతాయని అన్నారు. సభావేదిక వద్దకు వచ్చేందుకు అవసరమైన రోడ్లు, 11 పార్కింగ్ ప్రాంతాలు, 8 రోడ్లను గుర్తించామన్నారు. కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని చెప్పారు. ప్రధాని సభ వద్ద రైతులను గౌరవించాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. మొత్తం 3 స్టేజీలు ఏర్పాటు చేశామని, అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ప్రజలు ల్యాండింగ్ పూలింగ్కు అంగీకరిస్తే చేస్తాం, లేని పక్షంలో భూసేకరణ ఆప్షన్ ఆలోచిస్తామని చెప్పారు. హైదరాబాద్లో ఒక ఎయిర్పోర్టు ఉంది, అయినా శంషాబాద్ నిర్మించారని అన్నారు. ఇప్పుడు 2వ ఎయిర్పోర్ట్ లేకుండా ఉంటే హైదరాబాద్లో ఇప్పుడు 10% విమానాలు కూడా దిగేవి కావు అని పేర్కొన్నారు. రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం అమరావతి నిర్మాణం చేస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. పెరిగిన భూముల విలువ నిలవాలన్నా పెరగాలన్నా ప్రజలు ఉండాలని అన్నారు. ప్రజలు లేకపోతే భూముల విలువ పడిపోతుంది. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పారు. ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక ఎయిర్పోర్ట్ రావాలంటే మరికొంత ల్యాండ్ కావాలి. దానికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్లు తీసుకోవచ్చు. మనకున్న చట్టాల ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు. మరొకటి రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ వస్తుంది. ఆ రైల్వే ట్రాక్ సంబంధించిన ఊళ్ళల్లో రైతులందరూ అడిగారు, సార్ మాది ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ తీసుకోవద్దు, ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము చాలా నష్టపోతామని. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా, సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు, ల్యాండ్ పూలింగ్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో తీసుకోవాలని నిర్ణయించాం. అయితే అది కూడా ఇంకా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా ప్రజలతో మాట్లాడమన్నాం. వాళ్ళందరి సమ్మతితో వాళ్ళందరూ ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వమంటే ల్యాండ్ అక్విజిషన్ పోతాం, ల్యాండ్ పూలింగ్ ఇవ్వమంటే ల్యాండ్ పూలింగ్ అవుతాం. నిన్న కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడాను, ప్రజలందరూ ల్యాండ్ పూలింగే తీసుకోమంటున్నారు. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఎన్టీఆర్ స్టాచ్యూ 2014-19లోనే డిజైన్ చేసాం యాక్చువల్గా. అయితే ప్రభుత్వం పోయింది కాబట్టి గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. మళ్ళా దాన్ని కూడా డెవలప్ చేయాలనే దాంతో యాక్చువల్గా యూనిటీ ఆఫ్ స్ట్రాటజీ కూడా పోయి చూసి రావటం జరిగింది. నేను 2014-19లో కూడా అక్కడ విజిట్ చేసి వచ్చాను. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయానంటే ఈ 6 సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ డెవలప్మెంట్స్ కొంత చేశారు. చక్కగా టూరిజం సంబంధించి పార్కులు డెవలప్ చేశారు, సఫారీ డెవలప్ చేశారు. ఇవన్నీ చేశారని తెలిసిన తర్వాత అక్కడికి పోయి వచ్చాను. ఆ రోజు 2014-19లో ఒక్కటి కూడా హోటల్ లేదు. ఇప్పుడైతే దాదాపు 16 హోటల్స్, 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ హోటల్స్ వచ్చినాయి. ఇవన్నీ స్టడీ చేసి వచ్చావు నేను, అధికారులు. అవన్నీ కూడా ఇంకా
ముఖ్యమంత్రి గారికి వివరించలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశానికి వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వివరించి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. చాలా ఉత్తరాంధ్రకు ఖరీఫ్ నాటికి నీరు అందించడమే లక్ష్యంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా సాగుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 8 ప్యాకేజీల కింద పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి తుప్పు పట్టినట్లే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకు తుప్పు పట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. 2014-19 వరకు చురుగ్గా సాగితే ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం, కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ, పంపా ఆక్విడేట్ నిర్మాణ పనులు ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తితో కలిసి పరిశీలించారు. ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో అన్నవరంలో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు తట్ట మట్టి కూడా తీయలేదని, సిమెంటు పనులు చేపట్టలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక వచ్చిందని తెలిపారు. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు అందించే లక్ష్యంతో ఈ ఏడాది జూన్ కల్లా ఎడమ కాలువ పనులు పూర్తి చేస్తామని అన్నారు. పుష్కర పురుషోత్తమపట్నం లిఫ్టులతో 5,000 క్యూసెక్కుల జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తామని చెప్పారు. పెండింగ్ పనులు 8 ప్యాకేజీల కింద చేపడతామన్నారు. 2025 జూన్ కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు 1,200 కోట్లు మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. గతంలో బాగున్న చోట పనులు సాగాయని, ఇప్పుడు క్లిష్టమైన చోట జరుగుతున్నాయని చెప్పారు. రోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు పనిచేయాలి, వారానికి ఎంత, నెలకు ఎంత పని జరగాలన్న లక్ష్యంతో చేస్తున్నామని మంత్రి వివరించారు. గత 14-19 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పనులు తప్ప 19-24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక అర్బస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ, ఒక తట్ట మట్టి పని చేయనటువంటి పరిస్థితి. ఇది నేను కాదు, ఇప్పుడే నేను ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యకాలంలో ఇవన్నీ కూడా తుప్పు పట్టిపోయి, రాష్ట్రం తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిందని చెప్పి స్థానికంగా ఉండేటువంటి రైతులు చెప్తూ ఉన్నారని అంటే, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన 2వ ఫీల్డ్ ఇన్స్పెక్షన్, పోలవరం తర్వాత 2వ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చారు. ఆ రోజే ఆయన 2025 జూన్కి మరి ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి 1,200 కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు, టెండర్లు పిలిచి వర్కార్డులు ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది. హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్రంలోనే ఎన్టీఆర్ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉందని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. సాధారణంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రమాదానికి కారణమైన వాహనం తెలియకపోవడంతో బాధితులకు బీమా రావడం కష్టమన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో వాహనాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, బాధితులకు ఎక్కువ బీమా వస్తుందన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం ఇప్పించే విషయమై విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసుల్లో మృతులకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కమిషనరేట్లో గత 3 సంవత్సరాల్లో 253 కేసులు నమోదు కాగా కేంద్ర ప్రభుత్వం అందించే నష్టపరిహారం కోసం దరఖాస్తులు చేశారని అన్నారు. ఇప్పటి వరకు మొత్తం 200 దరఖాస్తులను కలెక్టర్ కార్యాలయానికి పంపించగా వాటిలో 101 మంది బాధితులకు 89.5 లక్షల పరిహారం అందించారని అన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు అన్ని వివరాలను జనరల్ ఇన్సూరెన్స్, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాలకు పంపించారని అన్నారు. బీమా కంపెనీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిహారం వచ్చేలా చేశామని చెప్పారు. హిట్ అండ్ రన్ కేసుల్లో వాహనాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, బాధితులకు ఎక్కువ బీమా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డీసీపీ కృష్ణమూర్తి నాయుడు, డిప్యూటీ కలెక్టర్ జి ఉమామహేశ్వరరావు, స్టేట్ జనరల్ ఇన్సూరెన్స్ అధికారి డి రాముధాకర్, ఏసీపీ రామచంద్రరావు, ఎస్ఐ మల్లీశ్వరితో పాటు పోలీసు, కలెక్టరేట్ సిబ్బందిని సిపి అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. పలు బాధిత కుటుంబాలు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కేజీవి సరిత, ఏడీసీపీ గుణం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
స్పెషల్ మన డిప్యూటీ కలెక్టర్ గారు వీరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ టీం అంతా ఉన్నారు. తర్వాత వీరు మన రామ్ సుధాకర్ గారు. సో మనకు అదృష్టం ఏంటంటే ఈయన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొంత మనకి సహాయం చేసి ఈరోజు ఇంతమందికి మనం ఈ అమౌంట్స్ వాళ్ళకి క్రెడిటేటెడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ 200 కేసెస్, మనకు 253 కేసెస్ ఉన్నాయి. లాస్ట్ 22, 23, 24 3 సంవత్సరాల్లో 253 కేసులు ఉన్నాయి. అందులో 200 కేసెస్ వరకు మనము పంపించున్నాము. అందులో 101 మెంబర్స్కి ఆల్రెడీ వచ్చింది, మనకి ఇది వచ్చింది. మిగతా 100 మెంబర్స్కి త్వరలో వాళ్ళకు కూడా వస్తుంది. ఇంకా కొంత పెండింగ్ ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్లో ఒక 10 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఒక వాహనం దొరికితే వాహనం తాలూకా ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ బాధితులకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. వాహనం దొరకని సందర్భాల్లోన ఆ బాధితుడికి ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు దీనికోసం ఒక ప్రత్యేకమైన ఫండ్ ప్రవేశపెట్టి దానికి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఆధ్వర్యంలోన ఉంచడం జరిగింది. దీంట్లో రీజనల్ ఆఫీసర్స్ అందరూ ఉంటుంటారు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ టీమ్స్ ఉంటుంటాయి. వీరి హిట్ అండ్ రన్ కేసెస్లోన మనం ఎవరైతే బాధితులు ఉన్నారో, ఏ బాధితుల తాలూకా హిట్ చేసిన వాహనం దొరకదో ఆ దొరకని వాహనంకి 1 month అయిన తర్వాత ఆ కేసుని మనం హిట్ అండ్ రన్ కేసుల్లో తీసుకొని అక్కడి నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులు మరణించి ఉంటే వారి తాలూకా హెయిర్స్, లీగల్ హెయిర్స్ని, బాధితులు బ్రతుకుంటే వారి తాలూకా అకౌంట్స్, తర్వాత వారి తాలూకా ఇన్ఫర్మేషను వాళ్ళ తాలూకా ఈ బెనిఫిషరీస్కి చేదోడు వాదడుగా ఉండే గవర్నమెంట్ కాంపెన్సేషన్ అనేది ఇప్పించడానికి మేమందరం అందులో భాగస్వాములుగా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాము. బికాజ్ దో ది అమౌంట్ మైట్ బీ స్మాల్, బట్ అక్కడ బాధపడే వారికి తెలుసు ద అమౌంట్ ఎంత పెద్దదో, అది ఎంత గొప్పదో. అవసరం ఉన్నప్పుడు 10 రూపాయలు కూడా చాలా విలువైనవే. చిన్నప్పుడు మనం సెల్ ఫోన్ లేని రోజుల్లో ఎస్టీడీ కాల్స్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ దాని వాల్యూ అప్పుడు బాగా తెలిసేది. ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటే ఒక్కొక్క రూపాయి వాల్యూ బాగా తెలిసేది. అట్లాంటిది బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రావడం అనేది మామూలు విషయం కాదు. సో మీరందరూ మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధను తట్టుకొని నిలబడి ఈ కాంపెన్సేషన్ కోసం ఫైట్ చేసి పోలీస్ సపోర్ట్ తోటి, ఇతర మన రెవెన్యూ శాఖల సపోర్ట్ తోటి మీరందరూ నిలబడినందుకు మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు రాష్ట్ర గౌరవ సలహాదారుడిగా డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఏపీఐఏసీ ప్రధాన కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ డాక్టర్ సతీష్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డిఆర్డీఓ చైర్మన్గా ఆయన పొందిన అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ అన్నారు. డాక్టర్ జి సతీష్ రెడ్డిని రాష్ట్ర సలహాదారుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడికి ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనను గౌరవ సలహాదారుగా నియమించినందుకు ముఖ్యమంత్రికి డాక్టర్ సతీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటనను నిరసిస్తూ విజయవాడ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లోటస్ ల్యాండ్ మార్క్ పురవీధుల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ శాంతియుత క్యాండిల్ ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ డౌన్ ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించారు. కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత క్యాండిల్ ర్యాలీని లోటస్ ల్యాండ్ మార్క్ పురవీధుల్లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సైతం ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా, అండ ఇచ్చే రీతిలో భారత్ మాతాకి జై అంటూ నినదించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కెవి చంద్రమోహన్, చావెలి శివప్రసాద్, కొండపల్లి మురళి, ఆత్మకూరి సురేష్ తదితరులు మాట్లాడుతూ ఉగ్రదాడికి పాల్పడిన పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం నశించాలని
తగ్గించాలని భారత్ పరితపిస్తుంటే ముష్కరులు పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతూ ఉండటం శోచనీయమని అన్నారు. దేశం యావత్తు ఉగ్రదాడిని ఖండించాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉగ్రదాడుల దాడిని ఖండించాలని తెలిపారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన తీవ్ర సానుభూతి తెలుపుతున్నామని, భారత ప్రభుత్వం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. భారతదేశంలో కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి అమాయక హిందువుల మీద జరిగినటువంటి దమనకాండ మనందరం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయము. దాని మీద ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇది ఇండియాకి మొదటిది కాదు. కాశ్మీర్ నుంచి కేరళ వరకు, రీసెంట్గా జరిగినటువంటి బంగ్లాదేశ్ అల్లర్ల నుంచి బెంగాల్ వరకు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉమర్ అబ్దుల్లా బయటకు వచ్చి బహిరంగంగా హిందువులకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి దేశంలో ఇలాంటి అఘాయిత్యం జరగడం చాలా బాధాకరం. ఇవాళ హిందువులకి జరగచ్చు, రేపొద్దున ఇంకొకరికి జరగచ్చు. కాబట్టి మన దేశంలో హిందువులకి భద్రత కలవాలని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయితే హిందువులకి మద్దతుగా పలికిద్దో, ఈ రోజున అన్ని కొన్ని రాజకీయ పార్టీలు రావట్లేదు. అవి కూడా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడాలని చెప్పని విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్ అసోసియేషన్ తరపున నా పేరు మురళీకృష్ణ, మేమంతా కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకసారి ఇటువంటి తప్పు జరగకుండా అన్ని పార్టీలు ఏకతాటి మీదుగా ఉండి హిందువులకి ధైర్యం చెప్పాలని, హిందువులకి తోడుగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలా బాధాకరంగా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దారుణ మరణకాండ ఎప్పుడు చూడలేదండి. ప్రత్యేకంగా వీడు హిందువా కాదా అని చూసి మరీ కొట్టారు. చాలా 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 బాధగా ఉంది. దాంతో ఈ లోటస్ ల్యాండ్ మార్క్ అనేటువంటి మా ఈ ఎలైట్ కమ్యూనిటీలో లేడీసు జెంట్స్ చూశారు ఎంతమంది షార్ట్ టైంలో వచ్చి వీళ్ళంతా వచ్చేస్తారు. వీళ్ళంతా షాప్స్ పనిచేస్తారు. వాళ్ళంతా ఇంత లేట్ అని కూడా వచ్చి ఆ దుశ్చర్యను ఖండించడానికి మా వాళ్ళంతా వచ్చి చర్మకారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగాల కల్పన కోసం సీడాప్ మరియు లీడ్ క్యాప్ల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని సిడిఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందంలో లీడ్ క్యాప్ ద్వారా యువతకు నైపుణ్య అభివృద్ధిలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. శిక్షణలో వారికి ఉచితంగా భోజన, వసతి తదితరమైనవి కల్పిస్తామని, అనంతరం వారికి అవసరమైన ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. చర్మ కార్మికులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగాల కల్పన కోసం సీడాప్ మరియు లీడ్ క్యాప్ల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులో గల సీడాప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించేలా సీడాప్ అనేక సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. టెలికాం, హెల్త్, ఎలక్ట్రానిక్స్ లాంటి ప్రముఖ సెక్టర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, 2700 జాబ్ రోల్స్ ఉన్నాయని అన్నారు. 20,000 మందికి సీడాప్ సమాచారాన్ని అందించిందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు, మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. అందులో భాగంగానే లీడ్ క్యాప్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధిలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. శిక్షణలో వారికి ఉచితంగా భోజన, వసతి తదితరమైనవి కల్పిస్తామని, అనంతరం వారికి అవసరమైన ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామని చెప్పారు. 46 ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నామని, 92 సెంటర్స్లో శిక్షణ అందిస్తామని అన్నారు. ఈ ప్రోగ్రాంలో ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వటం జరగద్ది. వచ్చిపోయే ఖర్చులు కూడా స్టూడెంట్స్కి ఇవ్వటం జరగద్ది. వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ కూడా ఇవ్వటం జరగద్ది. అదేవిధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్, అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వటం జరగద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ కూడా ఆల్మోస్ట్ అందరికీ ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఇవ్వబడుతుంది. సో ఆ డీటెయిల్స్ గురించి మాణిక్యాలరావు గారు, గౌరవ చైర్మన్ గారు ఇప్పుడు మీకు ఫర్దర్ డీటెయిల్స్ దాని గురించి చెప్తారు. సో ఇది ఎస్సీ యువతకి, మహిళలకి, అన్ఎంప్లాయిడ్కి చాలా మంచి జరిగే విధంగా ఇటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు మాట్లాడుతూ,
చర్మకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. తోలు సంబంధిత పరిశ్రమ విభాగంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించి వారి జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కోసం సిడాప్తో ఒప్పందం చేసుకున్నామని, ఇందుకు ₹1 కోటి నిధులను సిడాప్కు కేటాయించామని అన్నారు. చెప్పులు, బెల్టులు, షూలు అధునాతన యంత్రాలతో తయారు చేసేలా యువతకు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. చర్మకారులకు ఉపాధి పెరిగేలా జీవో నెంబర్ 70ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. సిడాప్ ద్వారా ఈ ₹1 కోటి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు 4-5 జిల్లాల్లో నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విశాఖ ఇలాంటి జిల్లాల్లో సెంటర్స్ ఏర్పాటు చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే ఈ చెప్పులు కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి చిన్న మిషన్లతోటి తయారు చేస్తారో వాళ్ళకి దాదాపు 45 రోజుల పాటు సిడాప్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్లో లెదర్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల్లో ప్లేస్మెంట్ ఇచ్చేదాకా కూడా వాళ్ళు బాధ్యత తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. కాశ్మీర్ ఉగ్ర దాడిలో చనిపోయిన 30 మందికి శాంతి చేకూర్చాలని నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీ కాళేశ్వర్ మార్కెట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనను బుధవారం నిర్వహించారు. కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన 30 మందికి శాంతి చేకూర్చాలని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ నందు గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ దాడికి పాల్పడిన తక్షణం టెర్రరిస్టులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్లో శాంతి భద్రతలను కాపాడాలని, కాశ్మీర్లో తక్షణం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎటువంటి దారుణాలు జరగకుండా కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చనిపోయిన కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. అసూలు బాసినటువంటి వారికి ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే క్షతగాత్రులు దాదాపు చాలామంది ఇంజురీస్ అయినాయి, వాళ్ళు కూడా వివిధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారికి కూడా ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా తక్షణం కేంద్రం వారికి వైద్య సహాయాన్ని అందించి వారి ప్రాణాలను కూడా కాపాడాలని, అలాగే మరణించిన కుటుంబాలకు కూడా తగిన రీతిలో కూడా ఎక్స్గ్రేషియో ప్రకటించాలని కూడా కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యల్ని సరిదిద్దే విషయంలో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు కూడా ఫెయిల్ అయ్యారు. మోడీ గారు విదేశాల్లో తిరుగుతాడు, అమిత్ షా గారు రాజకీయ కోణాలు నడుపుతూ ఉంటాడు. ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలి, ఎక్కడ ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని తీసేయాలి అవి మానేసి మీకు ప్రభుత్వ అధికారం ఇచ్చారు. ప్రజలు అధికారం కోసం, ప్రజారక్షణ కోసం, శాంతి భద్రతల కోసం, లా అండ్ ఆర్డర్ కాపాడే విషయంలో కానీ, రూల్ ఆఫ్ లాని రక్షించే విషయంలో కానీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించే విషయంలో పునరంకితో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. 1,80,000 మంది ఆర్మీని రిక్రూట్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈనాటి వరకు ఒకరిని కూడా చేయలేదు. అంచేత వాళ్ళ ఆర్మీ పైన డబల్ డ్యూటీ పట్టడం మూలంగా ఒక చోట నుంచి ఇంకో చోట షిఫ్ట్ అవడం మూలంగా ఈ అనంతనాగ్లో అట్లాగే పహల్గామ్లో ఆర్మీ లేకపోవడం మూలంగానే జరిగింది. 6-7 ఇండియన్ ఆర్మీ సైనికులు వేషంలో వస్తే లోకల్ ఇంటెలిజెన్స్ ఏమైంది, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైంది, ఆర్మీ ఇంటెలిజెన్స్ ఏమైందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, అట్లాగే రాజ్నాథ్ సింగ్ కూడా, మరి డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చిన్నారుల్లో మేధాశక్తి పెంపొందేందుకు టాయ్ లైబ్రరీ ఎంతగానో దోహదపడుతుందని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అనుమోలు శ్రీముఖి అన్నారు. బొమ్మలతో పిల్లలు ఆడుకుంటే వారికి తెలియకుండానే పఠనాసక్తి అలవడుతుందని తెలిపారు. వేసవి సెలవులను టాయ్ లైబ్రరీ ద్వారా సక్రమంగా వినియోగించుకునే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. బెన్ సర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయంలో టాయ్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఈ టాయ్ లైబ్రరీని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అనుమోలు శ్రీముఖి బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శ్రీముఖి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాల్యం నుంచి ఆటపాటలు, పుస్తక పఠనం ద్వారా పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయవచ్చని, పిల్లల్లో వివిధ అంశాలపై ఆసక్తి పెంచేందుకు చిన్నారుల గ్రంథాలయం దోహదపడుతుందని అన్నారు. బొమ్మలతో పిల్లలు ఆడుకుంటుంటే వారికి తెలియకుండానే పఠనాసక్తి అలవడుతుందని తెలిపారు. డెఫినెట్గా పిల్లలు ఆడుకునే కొద్దీ
దాని అంటే ఎప్పుడైనా ఆటల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అలాగే విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ గేమ్లో డెవలప్మెంట్ ఉంటుంది. చిన్న ఏడు పెంకుల ఆటలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే పిల్లలు ఒక గ్రిప్ పెరగడం, పిల్లలు దాన్ని కరెక్ట్గా వేయడానికి ఫోకస్ పెరగడం, కాన్సన్ట్రేషన్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒట్టి పుస్తకాలే కాదు, ఇలా టాయ్స్ కూడా డెఫినెట్గా డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. ఏపీ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి రావి శారద మాట్లాడుతూ ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఏటా ఉచిత పుస్తకాల పంపిణీ చేసేవాళ్లమని, ఈ ఏడాది టైల్ లైబ్రరీని ప్రారంభించామని తెలిపారు. జూన్ 10వ తేదీ వరకు గ్రంథాలయం అందుబాటులో ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకురావాలని కోరారు. పిల్లల వయసుకు తగినట్లుగా ఆట వస్తువులు, బొమ్మలు, సృజనాత్మకత పెంచే ఆసక్తికరమైన కార్యక్రమాలు, పోటీలు ఉంటాయని వివరించారు. గ్రంథాలయ సంఘం అధ్యక్షులు కె పట్టాభిరామయ్య, సాహితీవేత్తలు సత్యవతి, రష్మి, స్వరూపారాణి, గుమ్మా సాంబశివరావు, అరుణ్ కుమార్, విశాలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకి బొమ్మల గ్రంథాలయాన్ని చేద్దాం, ఆ పిల్లలని బొమ్మలతో ఆకర్షించి అలాగే పుస్తకాలు కూడా చదివించాలి అని ఇవాళ నుంచి ఈ కార్యక్రమం ఈ సమ్మర్లో ఎవ్రీడే ఈవినింగ్ 4 to 6 చేసి తర్వాత శని ఆదివారాల్లో ఈ కార్యక్రమం సర్వోత్తమ గ్రంథాలయ పక్షాన నిర్వహించడానికి నిర్ణయించాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు డాక్టర్ శ్రీముఖి గారి చేతుల మీద ప్రారంభించాం. వాళ్ళని ఎడ్యుకేటివ్ గేమ్స్, అవి ఈ రకరకాల గేమ్స్ వాటిలో కూడా కొంచెం వాళ్ళ విజ్ఞానాన్ని అభివృద్ధి పరిచే రకంగా చేసి, అలాగే వాళ్ళల్లో చదివే అలవాటు, కథలు చెప్పటం, కథలు రాయించటం, వాళ్ళని లౌడ్ రీడింగ్ అట్లా చేస్తూ వివిధ వ్యక్తులతో వాళ్ళని ఇంటరాక్ట్ చేయించడం, ఆ కార్యక్రమాలు కూడా యాక్టివిటీ రూమ్ లాగా చేద్దామని, కేవలం బొమ్మలే కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి ఇదొక కేంద్రంగా డెవలప్ చేద్దామని మా ఆశయం. కాశ్మీర్లోని పహల్గామ్ టూరిస్ట్ స్పాట్లో జరిగిన ఉగ్రవాదుల నరమేధంపై సమగ్ర విచారణ జరపాలని, ఇందుకు కారణమైన ఉగ్ర సంస్థల నేతల్ని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి డిమాండ్ చేశారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్య అని అన్నారు. దేశంతో పాటు విదేశాల నుంచి సందర్శకులు వస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గామ్ సంఘటనను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని మొగల్రాజ్పురం పివి సిద్ధార్థ కళాశాల నుంచి ఎంజీ రోడ్డులోని స్టేడియం వరకు నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. దేశం బలంగా ఉందని చెడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. భారతీయులది ఒక ప్రాణం తీస్తే ఉగ్రవాదుల 10 ప్రాణాలు తీయటానికి దేశం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికైనా కుహనా మేధావులు పద్ధతి మార్చుకోవాలని, విదేశాలకు ఒత్తాసు పలకడం ఆపాలని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా దేశం కోసం ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సంఘటనకు స్పందించని వారంతా ఉగ్రవాదులతో సమానమేనని తెలిపారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు దుర్గారావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని కించపరుస్తూ వేరే దేశం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఇదే ఏబీవీపీ మీకు చివరి కాలుగా చెప్తా ఉంది. ఈ దేశాన్ని విడిచి మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి భారతదేశం బయటికి రావాలంటే ఇటువంటి సిచ్యువేషన్లో కూడా కనీసం నిన్న జరిగిన దాన్ని ఖండించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో వాళ్ళందరూ ఈ దేశం నుంచి ఎరిపోవాలని ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. ఎవరైతే ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి భారతదేశం కోసం అందరూ కలిసి నడవాలని చెప్తా ఉన్నాం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఇప్పటికైనా తగ్గించుకోకపోతే పాకిస్తాన్ని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. యుఎన్ఓ ఇప్పటికైనా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై, జై హింద్. గన్నవరం నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపుతో రోడ్డు విస్తరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. నెల రోజుల క్రితం అనుమతులు లేకుండా రోడ్డుపై వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. గన్నవరం నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు పనులు జోరుగా సాగుతున్నాయి. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఆగిరిపల్లి వెళ్లే ప్రధాన రోడ్లపై సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆక్రమణలపై తాజాగా చర్యలు ప్రారంభమయ్యాయి. స్థానికంగా ఉన్న గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో నూతనంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. నెల రోజుల క్రితం అనుమతులు లేకుండా రోడ్డుపై వ్యాపార కార్యకలాపాలు
కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. కొంతమంది వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను తొలగించగా మిగతా వారిపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు సమిష్టిగా చర్యలు చేపట్టారు. ఈ చర్యల ఫలితంగా సుమారు 1/2 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించే అవకాశం ఏర్పడింది. అదనంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కానూరు కార్మెల్ మాత పుణ్యక్షేత్రంలో పోప్ ఫ్రాన్సిస్క్ ఘన నివాళులు అర్పించారు. ఫాదర్ చలివేంద్ర శౌరి ఓసిడి ఆధ్వర్యంలో రాత్రి పోప్ ఫ్రాన్సిస్క్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిటీసీ సిస్టర్స్, ఉపదేశకులు మరియు గంగూరు, శాలిపేట, పోరంకి, కామాయతోపు, కానూరు తదితర గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ స్మరణార్థంగా శనివారం వరకు సంతాప దినాలు ప్రకటించామని, ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని ఫాదర్ చలివేంద్ర శౌరి తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.